నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్య అంశాలు జగనన్న నవరత్నాలు అమలుపై మంత్రి రజని ఆరా గ్రామ సచివాలయము రైతు భరోసా కేంద్రాలు ప్రారంభం నకరకల్ ఇనుపాముల జంక్షన్ వద్ద డివైడర్ ను ఢీకొన్న కారు మంటల్లో ఇద్దరు సజీవ దహనం మరో ముగ్గురికి తీవ్ర గాయాలు వైద్య సేవలో ఎలాంటి నిర్లక్ష్యం చూపవద్దు హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి అసైన్డ్ భూముల సేకరణలో అవకతవకలపై విచారణ జరపాలి యాడవల్లి భూములలో రైతుల నిరసన పల్నాడు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గము ఎడ్లపాడు మండలము తిమ్మాపురంలో సచివాలయము రైతు భరోసా కేంద్రాలను మంత్రి విడుదల రజని ప్రారంభించారు రైతు భరోసా కేంద్రంలో ఏటీఎం కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరము ఆమె మొక్కలు నాటారు గడప గడప తిరుగుతూ జగనన్న అందిస్తున్న నవరత్నాలు అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు సచివాలయ సిబ్బంది వాలంటీర్లు అందుబాటులో ఉంటున్నారా అని అడిగారు ఈ కార్యక్రమంలో తిమ్మాపురం గ్రామ నాయకులు సర్పంచ్ ఎంపీపీ అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు నల్గొండ జిల్లా విజయవాడ జాతీయ రహదారి నకరకల్ ఇనుపాముల జంక్షన్ వద్ద కారు డివైడర్ను ఢీకొంది ఈ ఘటనలో కారు మంటల్లో దగ్ధం కాగా ఇద్దరు వ్యక్తులు సజీవ దహనమయ్యారు 5 వ్యక్తులు హోండా యూనినార్ కారులో శుభకార్యం నిమిత్తం సూర్యాపేట నుండి హైదరాబాద్ వెళ్లి తిరిగి వస్తూ ఉండగా ఇనుపాముల జంక్షన్ వద్ద కారు డివైడర్ను ఢీకొంది ఈ ప్రమాదంలో భారీగా మంటలు వ్యాపించాయి ఘటనా స్థలంలో ఇద్దరు సజీవ దహనమయ్యారు మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో నార్కెట్పల్లి కామినేని హాస్పిటల్కి తరలించారు విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి వచ్చేలోపు కారు పూర్తిగా దగ్ధమైంది కారు నుంచి భారీగా మంటలు ఎగిసిపడడంతో చుట్టుపక్కల జనాలు భయాందోళనకు గురయ్యారు వైద్య సేవలో ఎలాంటి నిర్లక్ష్యం చూపవద్దని హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి వైద్యులకు సూచించారు లోయర్ ట్యాంక్ బండ్ వద్ద భారీ పేలుళ్లలో తీవ్రంగా గాయపడి గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న తండ్రి కొడుకులను ఆమె పరామర్శించారు సూపరింటెండెంట్ రాజారావుతో మాట్లాడారు క్షతగాత్రుల కుటుంబ సభ్యులతో ఆమె మాట్లాడుతూ మున్సిపల్ మంత్రి కేటీఆర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లి ఆదుకుంటామని తెలిపారు లోయర్ ట్యాంక్ బండ్ వద్ద భారీ సమాచారం అందుకున్న ఆమె టీఆర్ఎస్ కార్మిక విభాగ అధ్యక్షుడు మోతే శోభన్ రెడ్డితో కలిసి హూటాహూటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు ఘటనా స్థలాన్ని సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ బి శ్రీనివాస్ రెడ్డి గాంధీనగర్ పోలీస్ ఇన్స్పెక్టర్ మోహన్ రావు క్లూస్ టీం చిక్కడపల్లి డివిజన్ ఏసీపీ కార్మిక విభాగం సందర్శించారు.
మీరు ఇన్ని ఫోటోలు తీస్తారు, మీకు తెలుసు కదా ఏదేంటనేది. కొత్త చెప్పాలా సార్? మీరు రండి రండి మీరు రండి. ఎట్లో దాంట్లో నుంచి రావడం మీకు హలో పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం యాడవల్లిలో సైండ్ భూముల సేకరణలో జరిగిన అవకతవకలపై విచారణ జరపాలని రైతులు నిరసన తెలిపారు. యాడవల్లి సొసైటీ అక్రమంగా మైనింగ్ శాఖకు కేటాయించిన జీవో నెంబర్ 270 రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. సొసైటీ లబ్ధిదారులు 120 మంది వారసుల జాబితాను ప్రకటించాలని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి పునరావాస ప్యాకేజీ అమలు చేయాలని కోరారు. రాష్ట్ర కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో అసైన్డ్ భూములలో ఫ్లెక్సీలు పాతి దళిత గిరిజనుల రైతులు నిరసనకు దిగారు. ఒక 7 అజ్ఞాతవాసం చేశారు. చివరికి ఎవరు విజయం సాధించారు? కౌరవులు 100 మంది సాధించారా, 5 సాధించారా? కాబట్టి ఏ నాటికైనా విజయం మనదే. ఇప్పుడు ఆ రోజు మనం పోరాటం చేసే సందర్భంగా మనం ప్రారంభిస్తే మమ్మల్ని ఎవరు నమ్మలేదు. మా రాధాకృష్ణ గారు, మా పెద్దరాజు నేస్తే ఈడోడు పిచ్చోడు వచ్చినట్టు ఏదో చెప్తాడు అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మేము ఆ రోజు చెప్పాం, ఇక్కడ ఉన్నటువంటి భూస్వాములు అధికార పార్టీ వాళ్ళు అనుకుంటారేమో వీళ్ళకి ఇంకా అయిపోయింది, డబ్బులు తీసుకున్నారు, చెక్కులు తీసుకున్నారు, సంతకాలు పెట్టారు, ఇంకా అయిపోయింది అనుకున్నారు. కానీ దుర్మార్గమైన చట్ట విరుద్ధమైన పని వాళ్ళు చేశారు. ఎందుకు ఆ మాట చెప్తారు? ఈ చుట్టుపక్కల గ్రామాల్లో 10 కిలోమీటర్ల దూరంలో ఎక్కడ రేట్ ఎక్కువ ఉంటే, మీరు అర్థమవుతుందని చెప్పేది, ఈ 10 కిలోమీటర్ల దూరంలో రేటు ఏది ఎక్కువ ఉంటే ఆ రేటుకు డబల్ మనకి ఇవ్వాలి. నా పేరు వై రాధాకృష్ణ, కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు చిలకలూరుపేట మండలం ఎడవల్లి గ్రామంలో దళితుల అసైన్డ్ భూముల్ని ప్రభుత్వం సేకరించింది. ఏ భూములైనా ప్రభుత్వం సేకరించేటప్పుడు 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలి. కానీ ఇక్కడ 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయకుండా దళితుల భూములను తీసుకోవటం చాలా దుర్మార్గం అని గత సంవత్సర కాలం నుంచి కలెక్టర్ గారిని, తహసీల్దార్ గారిని, ఆర్డీఓని కలిసి మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. కానీ ఎవరు కూడాను పట్టించుకోలేదు. కావున చట్ట ప్రకారం భూ సేకరణ చేయాలని, గ్రామ సభలు జరపాలని, నష్టపరిహారం వచ్చేంత వరకు కూడాను భూ పోరాటం చేస్తామని ఈరోజు దళితులంతా కూడాను భూముల్లోకి వచ్చారు. ప్రభుత్వం ఇప్పటికైనా వారికి రావాల్సినటువంటి పూర్తి పరిహారం చెల్లించేంత వరకు కూడాను ఈ పోరాటం కొనసాగుతూ ఉంది. అసైన్డ్ చట్టాన్ని కూడా అమలు చేయకుండా ప్రభుత్వం వాగు పోరంబోకు భూములను కూడా మైనింగ్కి ఇవ్వటం అనేది చెల్లుబాటు కాదు. అసైన్డ్ చట్టాన్ని అమలు చేసి కొనుగోలు అమ్మకాలని చెల్లుబాటు కాదు. ఆ రకంగా అసైన్డ్ చట్టాలను అమలు చేసి దళితుల భూములకి దళితులకే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత ఎన్నికల సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు, స్థానిక ఎమ్మెల్యే గారు కూడాను వాళ్ళకి హామీ ఇచ్చారు. ప్రతి కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇస్తామని. హామీ మేరకి అమలు చేయాలని కోరుతూ ఉన్నాం. అది కనుక అమలు కాకపోయేటట్టయితే తిరిగి భూముల్ని దున్నుకొని సాగు చేసుకుంటామని చెప్పేసి మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. నిర్మల్ జిల్లా ముతోల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో వివిధ గ్రామాలకు చెందిన 54 మంది దివ్యాంగులకు
బైంసా ఆర్టీసీ డిపో మేనేజర్ అమృత ఎంపీడీఓ సురేష్ బాబుతో కలిసి రాయితీ బస్ పాసులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ మాట్లాడుతూ దివ్యాంగులు రాయితీ బస్ పాసులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, డీలక్స్ బస్సులలో 50% రాయితీ ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ సిబ్బంది గంగారెడ్డి, గజపతి, సుభాష్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. మా వాళ్ళు ఇక్కడే పాస్ ఇష్యూ చేస్తారు. ఎందుకంటే చాలా మంది అనడం అనేది జరిగింది, బైంసా వరకు రావాలంటే కొన్ని మండల్స్ అనేటివి చాలా దూరంగా ఉన్నాయి. ఆ దూరంగా ఉన్న మండల్ నుంచి రావాలి పోవాలి అని అంటే కొంతమందికి ప్రాబ్లంగా ఉంది. కాబట్టి మేమే మీ దగ్గరికి రావాలన్న ఒక సదుద్దేశంతో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఇంకా ఎవరైనా కానీ మీరు వినియోగించుకొని వాళ్ళు లేకపోతే ఈ సమాచారం అనేది రాని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రామ్ బాసర్లో ఉంది. మీరందరూ కూడా అక్కడికి కూడా రావచ్చు, ఎవరైతే మిస్సింగ్ ఉన్నారో వాళ్ళు. కాకపోతే మళ్ళీ కూడా ఇంకో 6 నెలలకు మళ్ళీ ముదూరులో నేను ఈ ప్రోగ్రామ్ పెడతా. ప్రతి ఏదైతే మండల్స్ పెట్టినామో మళ్ళీ రిపీట్ అయితే 6 monthsకి ఎవరిదైనా వ్యాలిడిటీ అయిపోయినా లేకపోతే మిస్సింగ్ ఉన్నా మళ్ళీ అక్కడికి వచ్చి మీరు తీసుకోవచ్చు. ఎందుకంటే చాలా మంది నా దగ్గర కూడా వస్తుంటారు, వికలాంగులు మాకు బస్సు పాస్ కావాలని. అప్పుడు మాకు తెలియకపోతుంది. కానీ మీరే సొంతగా నిర్ణయం తీసుకొని మన దగ్గర కండక్ట్ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. కాబట్టి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి సెస్ ఎన్నికలలో పార్టీ అభ్యర్థులను గెలిపించుకొని మంత్రి కేటీఆర్కు కానుకగా అందిస్తామని పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు. మండలంలోని శ్రీగాద గ్రామంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి ఫార్షా హనుమాన్లు ముఖ్య నేతలతో ఏర్పాటు చేసిన సమావేశానికి పార్టీ నాయకుడు కల్వకుంట్ల గోపాలరావు, తోట ఆగయ్య హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కత్తుల బాబు, ఉప సర్పంచ్ కాశయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాపగారి వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. కానుకగా ఇవ్వాలని చెప్పేసి కేటీఆర్ గారి రుణం తీర్చుకునే విధంగా, ముఖ్యమంత్రి గారి రుణం తీర్చుకునే విధంగా ఈ సెస్ విద్యుత్ సంస్థ పైన గులాబీ జెండాను ఎగురేసి బీఆర్ఎస్ కు అన్ని సీట్లు కూడా గెలిపించి పంపాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటా ఉన్నారు. కాబట్టి ప్రజల కోరికను మనము సొమ్ము చేసుకొని, ప్రజలతో ఆశీర్వాదం తీసుకొని, రైతుల ఆశీర్వాదం తీసుకొని, విద్యుత్ సంస్థ వినియోగదారుల ఆశీర్వాదం తీసుకొని ఈ సెస్ ఎన్నికలను మనం సమిష్టిగా ఎదుర్కొని విజయం సాధిద్దామని చెప్పేసి నేను అందరినీ పేరు పేరున అభ్యర్థిస్తా ఉన్నా, పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పోతే ముఖ్యంగా ఇలా గంభీరావుపేట మండలం శ్రీగాద గ్రామానికి సంబంధించి మా శ్రీగాద సర్పంచ్ గారు, అట్లాగే వార్డు సభ్యులు, అట్లాగే శ్రీగాద గ్రామ పెద్దలు, గౌరవ ఎంపీటీసీ గారు, మా సోదరి, వీరందరి నాయకత్వంలో కూడా ఇక్కడ గ్రామానికి సంబంధించిన మాజీ సెస్ డైరెక్టర్, ప్రస్తుత అభ్యర్థి గవర్నర్ నారాయణరావు గారు, ఈ గ్రామానికి సంబంధించిన ఉపాధ్యాయుడు, మిత్రుడు, అట్లాగే బీసీ సంఘాల ఆర్గనైజరు, జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో బీసీ సంఘాల ఆర్గనైజేషన్లో అన్ని రకాల విద్యకు సంబంధించిన అట్లాగే ఉద్యోగాలకు సంబంధించిన అనేక అంశాల పట్ల అవగాహన ఉన్న నా మిత్రుడు ఫార్షా హనుమాన్ గారు, వీళ్ళందరినీ కూడా ఈ ఎన్నికలకు సంబంధించి గౌరవనీయులు కేటీ రామారావు గారి ఆదేశాలతోటి, మంత్రి గారి సూచనతోటి అందరూ కూడా కొద్దిపాటి అభిప్రాయ భేదాలు ఉన్నా అవన్నీ కూడా మర్చిపోయి ఈ ఎన్నికల్లో సమిష్టిగా పనిచేస్తామని చెప్పేసి వారి మాట ఇచ్చినందుకు ప్రజలందరి పక్షాన, మా మిత్రులు పెద్దలందరి పక్షాన, ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీలు మాట్లాడుతూ ఉన్నాయి, రకరకాల ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. ఇలా బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ ఆవిర్భవించి తెలంగాణలో ఏదైతే అభివృద్ధి జరిగిందో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో భారతదేశంలో కూడా అలాంటి అభివృద్ధి జరగాలి, భారత ప్రజానీకం కూడా అభివృద్ధిని కోరుకుంటుందని చెప్పేసి ఇలా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని భారత రాష్ట్ర సమితి పార్టీగా ఇలా మనం ముందుకు తీసుకెళ్తున్న నేపథ్యంలో ఇలా రాజన్న సిరిసిల్ల జిల్లాలో సెస్ ఎన్నికలు వచ్చినాయి. ఈ ఎన్నికల్లో కూడా తప్పకుండా ప్రజలు టీఆర్ఎస్ వైపు ఉన్నారు. ప్రజలు కేటీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఉన్నారు. ఎందుకంటున్నామంటే ఇవాళ ఎక్కడ చూసినా మీకే అర్థమవుతోంది, ప్రజలకు అర్థమవుతోంది. గతంలో మండలానికి సబ్ స్టేషన్ 2 ఉంటే ఇవాళ 2 ఊర్లకు ఒక సబ్ స్టేషన్, 3 ఊర్లకు ఒక సబ్ స్టేషన్ ఏర్పాటు చేసుకున్న నేపథ్యం ఉంది. మన రాష్ట్రం వచ్చిన తర్వాత గడిచిన 8 సంవత్సరాలలో కరెంటుకు సంబంధించి ఎక్కడ రైతులకు ఎక్కడ ఏ ఇబ్బంది జరగలేదు. గతంలో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే వారం 10 రోజుల దాకా రాకపోతుండే. హెల్పర్లను అట్లాగే లైన్మెన్లను నిర్బంధించి ఆపరేటర్లను కూడా మన ఏది కరెంట్ సబ్స్టేషన్ నిర్బంధించి మనం ధర్నాలు చేస్తుంటే
నాయకులకు, సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, అట్లాగే సెస్ డైరెక్టర్లకు మనసును పట్టనీయకపోదురు. ఎందుకనంటే పంట చేనులు కోతకొచ్చిన తర్వాత లేకపోతే పుట్టకొచ్చిన తర్వాత ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయి కరెంటు సమస్య ఉంటే ప్రజలు, రైతులు కూడా అనేక నిరసన కార్యక్రమాలకు దిగేవారు గతంలో. కానీ పరిస్థితి మారింది. ఆకృతి అవార్డ్స్ అంటేనే అద్భుతమైన అవార్డు అని బీసీ కమిషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్ రావు వ్యాఖ్యానించారు. హిమాయత్ నగర్లో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో లీడింగ్ ఫిల్మ్ ప్లే బ్యాక్ సింగర్ సాయి కృష్ణకు ఐకాస్ ఆకృతి ఎస్పీ బాలు అవార్డును ఆయన అందజేశారు. రాబోయే రోజుల్లో మరెన్నో అవార్డులను అందుకోవాలని ఆకాంక్షించారు. చాలా వారికి శుభస్వాగతం. ఇక ఈ కార్యక్రమం అంతా కూడా చాలా క్లుప్తంగా మన అందరం స్వాగతం. అందరికీ కూడా మన పత్రికా మిత్రులందరికీ కూడా స్వాగతం వచ్చిన తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తారు. అంటే ఈ లెక్కలో మీరంతా కూడా దాదాపు మాకు 10 లక్షల మందితో సమానం. ఆకృతి బాలు యూత్ ఐకాన్ పురస్కారం, ఇది ఆశీర్వచనం మన శ్రీకృష్ణకి. అన్న తప్పియండి అది కూడా ఉంది. తీసుకున్నావా? తీసుకున్నాను సార్. బాలసుబ్రహ్మణ్యం గారి స్థాయికి ఎదగాలని చెప్పి కోరుకొని నిరంతరం తనదైనటువంటి ఆలోచన దృక్పథంతో ముందుకొచ్చి ఇవాళ మనందరి ముందు బాలుగారే గర్వించేటటువంటి గాయకుడిగా నిలబడేటువంటి శ్రీకృష్ణకు బాలుగారి యూత్ ఐకాన్ పురస్కారం చాలా సర్వశ్రేష్టంగా నిలుస్తుందని చెప్పి నేను తప్పకుండా భావిస్తాను. పురస్కారాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆకృతి లాంటి సంస్థ పురస్కారం ఇవ్వడం అనేటువంటిది ప్రతిష్ట. ఆయన చాలా మంది నాకు అవార్డ్స్ ఇవ్వండి అని చెప్పి సుధాకర్ గారిని చాలా మంది కోరుతుంటారు. ఆ విధంగానే కార్యక్రమాలు కూడా అతిథులుగా వివరమని చెప్పి ఆయన కోరుతూ ఉంటారు. అతిథులను చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేస్తారు. ఆ విధంగానే గ్రహీతలు, అవార్డు గ్రహీతలు కూడా చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేస్తారు. అందుకోసమే ఆకృతి పురస్కారానికి ఒక ప్రతిష్ట ఉంది అని చెప్పడానికి నేను ఏమాత్రం దాన్ని వెనుకడుపోయాను. అది అతిశయోక్తిగా నేను భావించాను. ఒక తెలుగు కుర్రాడుగా, ఒక యువతరం గాయకుడిగా శ్రీకృష్ణ తనదైనటువంటి ముద్రతో బాలుగారు ఏదైతే భావించారో, ఏదైతే జీవించారో, ఏదైతే నిర్దేశించారో. ఓబులాపురం మైనింగ్ కంపెనీలో అనేక అక్రమాలు జరిగాయని, దీనిపై అనుమానితులపై కేసు నమోదు చేయాలని రాయదుర్గం కోర్టు ఆదేశించిన సీఐ యుగేందర్ కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహించారని గాలి జనార్దన్ రెడ్డి కేసులో ప్రధాన సాక్షి తప్పల్ శ్యాంప్రసాద్ తెలిపారు. కాపు రామచంద్రారెడ్డి, గాలి జనార్దన్ రెడ్డి రాజకీయ ప్రాబల్యం వల్ల తనకు న్యాయం జరిగే పరిస్థితి కనబడటం లేదని, అందుకే కేసును సీబీఐకి అప్పగించాలని కోరినట్లు తెలిపారు. రాయదుర్గం మేజిస్ట్రేట్ కోర్టులో కూడా కొంతమంది క్లర్కులు అనేక అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. జడ్జిమెంట్ ఇచ్చారు. ఇది ప్రీ జడ్జ్డ్, టపాల్ శ్యాంప్రసాద్ పొజిషన్ లో ఉంది, లీనెంట్ యాక్ట్ అన్ని అప్లికబుల్ అయితే ఇది ఇవ్వడం ప్రీ జడ్జ్డ్ అని చెప్పి కేసు కొట్టేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు పోయి డిహేరాల్ పోలీస్ స్టేషన్ లో అయ్యా ఇవన్నీ ప్రూఫ్స్ ఉన్నాయి, 29,700 టన్నులు మాది ఉందని చెప్పి 24459/2006 హైకోర్టు క్లీన్ గా డిక్లేర్ చేసింది. ఇది ఈ మెటీరియల్ టచ్ చేయొద్దు అని చెప్పి. ఇది కూడా లేదు, అమ్ముకున్నారు. కాబట్టి మీరు విచారించి దాని మీద కేసు పెట్టండి అని చెప్పడం జరిగింది హీరాహల్ ఎస్హెచ్ఓకి. దానికి వాళ్ళని ఏమనేదానికి లేదు, వాళ్ళు రాజకీయ పలుకుబడి అవినీతిగా అమ్ముడుపోయి వాళ్ళు కేసు కట్టలేదు. తర్వాత ప్రైవేట్ కంప్లైంట్ రాయదుర్గం మ్యాజిస్ట్రేట్ వారికి వేశారు. రాయదుర్గం మ్యాజిస్ట్రేట్ వారు
156(3) ప్రైవేట్ కంప్లైంట్ లలిత్ కుమారి వర్సెస్ యూపీ గవర్నమెంట్ కింద ఆ 150 ఎవరైనా కూడా ఆ సామాన్య మానవుడు కానీ పోయి కంప్లైంట్ చేస్తే కాగ్నిజెన్స్ అఫెన్స్లో దే మస్ట్ గివ్ ఎఫ్ఐఆర్ కాపీ. ఇట్ ఈస్ ఫండమెంటల్ రైట్ టు ఆల్ సిటిజన్స్. బట్ దాన్ని మేము ఆ 156(3) క్రోడీకరించి ఇచ్చినా కూడా వాళ్ళు కంప్లైంట్ వేయలేదు. రిజిస్టర్ పోస్ట్లో పంపించాను. జీవన చక్రంలో పక్షుల పాత్ర చాలా గణనీయమని, వాటిని సంరక్షించుకునే బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని పక్షి ప్రేమికుడు జక్కుల వెంకటేష్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండల పరిధిలోని దన్నూరు బి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రకృతితో స్నేహంలో భాగంగా ప్రకృతి పరిరక్షణ, మానవ జీవనానికి పక్షుల ఆవశ్యకత అనే అంశంపై ఆయన మాట్లాడారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కె పోషెట్టి, ఎంపీపీఎస్ ప్రధానోపాధ్యాయుడు వి సురేష్, రఘుపతి, నారాయణ్ సింగ్, సునీత, లింగం, సుకుమార్, శ్వేత, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. మనము అభివృద్ధి పేరుతోటి ఈ ప్రకృతిని ధ్వంసం చేస్తున్నాం, చాలా మటుకు జరగబడుతున్నాం. ఈ ప్రకృతిని మనం ధ్వంసం చేస్తే నష్టం ఎవరికి జరుగుతుంది? మనకే నష్టం జరుగుతుంది. మరి ఈ ప్రకృతిని మనము కాపాడుకోవాల్సిన బాధ్యత పూర్తిగా మనపైనే ఉంటుంది. వేసవి కాలం వచ్చిందంటే మనం ఏం చేయాలంటే, మనకు ఇంటి ప్రాంతంలో కానీ మన స్కూల్, ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్ళు ఎక్కడెక్కడైతే మనకు అనుకూలంగా ఉంటుందో అటువంటి ప్రాంతాలల్లో మనము ఏవైనా వేస్ట్ డబ్బాలు, పావులు ఆడుకుంటున్నారు ఇంటి దగ్గర, అలాంటి పావులల్లో కొన్ని నీళ్లు పోసి పక్షుల కోసం పెట్టాలి. అదే రకంగా ఏవైనా మనం అన్నం తిన్న తర్వాత ఆహారాన్ని మొత్తం మిగులుతుంది కదా, దాన్ని తీసుకుపోయి మోర్ల వారేస్తాం. అలాంటి పని చేయొద్దు. మనం రెగ్యులర్గా ఏదో ఒక చెట్టు దగ్గర ఏదన్నా మనకు దగ్గరలో ఉన్న దగ్గర ఆ ఆహారాన్ని మొత్తం ఆ గింజలన్నీ తీసేసి అక్కడ పెడితే పక్షులు వచ్చి తినిపోతాయి. ఆ రకంగా పక్షులకు ఆహారం దొరుకుతుంది. పక్షుల్ని రక్షించడానికి మన వంతుగా ఖచ్చితంగా ఏదైనా ఒకటి చేయాలి. ఇప్పుడు ఏదైతే నడుస్తుందో మనం అన్నిటినీ కాపాడుతున్నాం. మనకు తెలకుండా పక్షులు ఇప్పుడు రావడం జరుగుతుంది. వేసవి కాలం అనేటువంటిది వచ్చినప్పుడు వాటికి మనం అక్కడక్కడ కొన్ని చిన్న చిన్న పిచ్చుకలు చనిపోయి మనకు కానొస్తాయి రోడ్ల మీద. మెయిన్ కారణం ఏంటంటే వాటికి నీరు అనేటువంటిది దొరకదు. వాటికి నీరు ఏర్పాటు చేయాలి. అదే రకంగా ఆహారం అనేటువంటిది ఏర్పాటు చేయాలి. మీకు ఎవరైతే విద్యాబుద్ధులు చెప్తుందో మీ లోపలనే తెలియకుండా ఒక గొప్ప వ్యక్తి పోషెట్టి సార్ ఉన్నారు కదా, సారు ఆధ్యాత్మికంగా రోజు పొద్దున యోగా కూడా చెప్తారు, ఆధ్యాత్మికంగా ముందుకెళ్తారు. అదే రకంగా ప్రకృతి ప్రేమికులు కూడా సార్. మరి సార్ దగ్గర మీరు విద్యాబుద్ధులు నేర్చుకుంటారు కాబట్టి మీరు కూడా సార్ లాగా తయారైతే చాలా అది గొప్ప విషయం, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అదే రకంగా ఎండాకాలం వచ్చినప్పుడు మనం నివసించడానికి ఇల్లు కట్టుకుంటున్నాం. మరి పక్షులకు కూడా పక్షి గుళ్ళు కావాలి కదా. ఇల్లు ముందర ఇప్పుడు ఉదాహరణకు మనం ఎవరన్నా ఇల్లు కట్టుకుంటున్నాం, కట్టంగా మన అమ్మ నాన్నలకు చెప్పాల్సింది ఏంటంటే పక్షుల కోసం ఒక 2 గుళ్ళలాగా ఆ గోడలకి ఏర్పాటు చేయండి అని మనం అడగాల. మనం అడుగుతారు, ఖచ్చితంగా వింటారు. అదే రకంగా బర్త్డేలు వస్తాయి. బర్త్డేకి ఏం తీసుకెళ్తాం? చాక్లెట్ తీసుకెళ్తాం కదా, లేకపోతే బిస్కెట్ ప్యాకెట్ తీసుకెళ్తాం, ఒక డ్రెస్ తీసుకెళ్తాం. ఇలాంటివి కాదు. మనం బర్త్డేలకు కానీ, మ్యారేజ్ డేలకు కానీ, పెళ్ళిళ్ళకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మొక్కలు ఉన్నాయా, పక్షులు ఉన్నాయా, పాములు ఉన్నాయా, పశువులు ఉన్నాయా, ఇవన్నీ కూడా మన జీవనంకు ఉపయోగపడుతున్నాయా లేదా? ఉపయోగపడుతున్నాయి. మరి ఇవన్నీ కూడా వాటిని అవి రక్షించుకోగలుగుతాయా? తనకు తాను మొలుస్తాయి మొక్కలు, మనం పెడితే మొలుస్తాయి, దాన్ని రక్షించుకోగలుగుతాయా? మరి మొక్కల వల్ల ఏమన్నా లాభం ఉందా? మనకు ఏం లాభం ఉంది?
ముఖ్యంగా మనం బ్రతకడానికి అవసరమైనటువంటి గాలి ఆక్సిజన్ అనేటువంటిది దొరుకుతుంది, ఆహారము దొరుకుతుంది, పంట చెరుకు దొరుకుతుంది, పండ్లు దొరుకుతాయి, ఇట్లా ఇవన్నీ కూడా దొరుకుతాయి. మరి అదే రకంగా పశువుల ద్వారా కూడా మనకు చాలా రకాలైనటువంటి లాభాలు ఉన్నాయి. మరి పక్షుల వల్ల ఏం లాభాలు ఉన్నాయి? కాంగ్రెస్ పార్టీలో స్వచ్ఛమైన నాయకులు కార్యకర్తలు అంకిత భావంతో పనిచేస్తున్నారని, రాబోయే రోజుల్లో పార్టీ సత్తా చూపిస్తామని పార్టీ నాయకుడు డాక్టర్ శివకుమార్ లాల్ అన్నారు. బన్సీలాల్ లాలుపేట డివిజన్ రామస్వామి కాంపౌండ్లో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తల సమావేశం జరిగింది. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు, ఎన్ఎస్యుఐ నాయకులు పాల్గొన్నారు. కూడా నేను చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఈరోజు ఈ యొక్క మీటింగ్ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, సోనియా గాంధీ జిందాబాద్, రాహుల్ గాంధీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, సోనియా గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, రాహుల్ గాంధీ జిందాబాద్, రాహుల్ గాంధీ జిందాబాద్, రేవంత్ అన్న జిందాబాద్. ఆ కొంతమంది లీడర్లు పోయినోళ్ళు పోయినరు. ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఇంకా సనత్ నగర్లో స్ట్రాంగ్ చేయడం జరుగుతుంది. అదే పరంగా కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే నాయకులను ఉన్నారో వాళ్ళని కూడా అందరినీ గట్టిగా మాట్లాడి ఇంకా పార్టీని ఇంకా స్ట్రెంథనింగ్ చేసి ఇంకా స్ట్రాంగ్ చేయాలనే ఒక సూచన సలహాలతో ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులకి మేము అన్ని రకాలుగా అన్ని వేళలా సపోర్ట్గా ఉంటాము. ఆయన ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా మాకు ఎవరితో సంబంధం లేదు. గ్రేటర్ హైదరాబాద్ కానీ లేకపోతే తెలంగాణ రాష్ట్రం మొత్తం అయినా సరే ఖచ్చితంగా యూత్ కానీ ఎన్ఎస్యుఐ కానీ లేకపోతే మహిళా కాంగ్రెస్ కానీ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఇంకా కాంగ్రెస్ పార్టీతో పటిష్టంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా రేపు రాబోయే రోజులలో నాయకులు కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా ఉండి రేపు కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవం తీసుకురావాలని చెప్పి అందరికీ కూడా నేను కోరుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఇబ్బందులు ఏమైనా ఉంటే వ్యక్తిగతంగా అది పరిష్కరించుకోవాలి తప్ప పార్టీకి నష్టం చేసేలాగా ఏ నాయకుడు కూడా చేయొద్దు. వాళ్ళు చిన్నోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ ఎవరైనా ఉండండి. రేపు కాంగ్రెస్ పార్టీ ఎట్లా పటిష్టం అవుతుంది, और సనత్ నగర్లో కాంగ్రెస్ పార్టీని ఎట్లా స్ట్రాంగ్ చేయాలనుకుంటున్నాం. और ప్రతి డివిజన్లో కార్యకర్తలని నాయకులను అందరినీ యూత్ కాంగ్రెస్ నాయకులు కానీ రాష్ట్ర సిటీ నమస్కారం. అలాగే ఇక్కడ వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలకి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, నా పేరు వేద్ ప్రకాష్ యాదవ్, నేను వైస్ ప్రెసిడెంట్ గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ. నేను 1996 నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. అయితే యూత్ కాంగ్రెస్ లెక్క నుంచి ఇప్పటివరకు ఇదే ఉన్నాను కాన్స్టిట్యున్సీలో. అయితే ఇప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రి వేరే పార్టీకి పోయి కాంగ్రెస్ లేదు, కాంగ్రెస్ క్యాన్సర్ వచ్చింది, కాంగ్రెస్ హస్తరేఖలు మారిపోయి అన్నారు. అందరు బాగానే ఉన్నారు. ఇప్పుడు రాబోయే కాలంలో మేము పెద్ద ఎత్తున సనత్ నగర్ కాన్స్టిట్యున్సీలో మేము ఇంటింటికి వెళ్ళి బుక్ పట్టుకొని పెన్ను తీసుకొని ఎవరైతే కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళతో వాళ్ళ పేర్లు వాళ్ళ ఫోన్ నెంబర్ రాసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఎవరైతే కాంగ్రెస్లో ఉండి ఇంకా భయపడుతున్నారో ముఖ్య నాయకుల కోసం వాళ్ళకు కూడా సర్ది చెప్పి రాబోయే కాలంలో అంజన్ కుమార్ యాదవ్ నాయకత్వంలో అలాగే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని బలోపరిచి అధికారంలో తీసుకొస్తామని, ఇక్కడ స్టేట్ కానీ అక్కడ సెంట్రల్లో కానీ అధికారం తీసుకొస్తామని ఇంటింటికి తిరుగుతున్నామండి. వచ్చినందుకు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు డాక్టర్ సాబ్ గారికి అందరి మిత్రులకు కానీ చాలా థ్యాంక్స్, ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జగనన్న నవరత్నాలు అమలుపై మంత్రి రజనీ ఆరా, గ్రామ సచివాలయము రైతు భరోసా కేంద్రాలు ప్రారంభం. నకెరకల్ ఇనుపాముల జంక్షన్ వద్ద డివైడర్ను ఢీకొన్న కారు, మంటల్లో 2 సజీవ దహనం, మరో 3కి తీవ్ర గాయాలు. వైద్య సేవలో ఎలాంటి నిర్లక్ష్యం చూపవద్దు, హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి. అసైన్డ్ భూముల సేకరణలో అవకతవకలపై విచారణ జరపాలి, యాడవల్లి భూములలో రైతుల నిరసన. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.